ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం కూల్గా స్వీట్ షాప్స్లో దొరికే బాసుందిని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక థిక్గా ఉండే కడాయిని పెట్టుకుని అందులో 1 లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అంటే చిక్కటి బర్రెపాలైనా పర్వాలేదు, లేదా 6% ఫ్యాట్ ఉండే రెడ్ ప్యాకెట్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూస్ చేస్తేనే బాసుంది టేస్ట్ బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే నార్మల్ మిల్క్ని కూడా యూస్ చేసుకోవచ్చు. పాలు మరిగేలోపు 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, ఒక 20 దాకా పిస్తా పప్పుల్ని తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. చాలామంది డ్రై ఫ్రూట్స్ని సన్నగా ఎలా కట్ చేయాలని అడుగుతున్నారు కదా. ఏమీ లేదండి, డ్రై ఫ్రూట్స్ని అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేస్తే ఈ విధంగా సన్నగా స్లైసెస్లా కట్ అయిపోతాయి. మీకు ఇలా కట్ చేయడం కష్టము అనిపిస్తే వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వీలైనంత సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇలా అన్నిటినీ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత పాలను చూద్దాం. పాలు ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా. ఈ టైంలో మనం గరిటెని పెట్టుకుని, ఒక చెక్క గరిటెని పెట్టుకుని కంటిన్యూస్గా తిప్పుకుంటూ అడుగు అంటిపోకుండా స్క్రాప్ చేసుకుంటూ 3/4 వరకు మరిగేంత వరకు ఉంచుకోవాలి. అంటే ఒక పావు వంతు పాలు తగ్గేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పావు వంతు పాలు తగ్గిన తర్వాత ఇందులోకి సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోయినట్లయితే ఈ విధంగా ఎల్లో ఫుడ్ కలర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా అన్నిటినీ యాడ్ చేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా గరిటెతో తిప్పుకుంటూ పాలు సగానికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు హాఫ్ వరకు రెడ్యూస్ అవ్వాలన్నమాట. ఇలా హాఫ్ వరకు రెడ్యూస్ అయిన తర్వాత ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు 50 నుండి 75 గ్రాముల షుగర్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు గరిటెతో తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో షుగర్ కరిగేంత వరకు మరిగించుకోవాలి. పాలని మరీ దగ్గరగా చిక్కగా ఉడికించేసేయకూడదు. ఇక్కడ మీకు చూపిస్తున్నది రైట్ కన్సిస్టెన్సీ. ఇలా కొద్దిగా పల్చిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. మరీ దగ్గరికి మరిగించేసినట్లయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇది బాగా థిక్గా అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. వేడి లేకుండా పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ పాటు ఉంచండి. ఆ తర్వాత తీసుకుని కూల్గా సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ బాసుందిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. గార్నిషింగ్ కోసం పైన కొంచెం కుంకుమ పువ్వు అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే ఈ బాసుంది రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.